ఏమోరా, నాకైతే అంత డబ్బు ఖర్చు చేయడం చాలా బాధగా ఉందిరా. ఆఫీసు వాళ్ళు ఇచ్చిన డబ్బుతో నీకు మీ అక్కకి ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాను. మీరేమో ఇలా ఖర్చు అయిందంటున్నారు. చూడండి, మీరు అనవసరమైన మాటలు మాట్లాడి నన్ను ఇరిటేట్ చేయకండి. నేను అసలు అడగలేను. అదేంటి సరోజ అలా అంటావు? నేను నిన్నేం అడగమన్నాను? మీ సంగతి ఎవరికి తెలియనట్టు అమాయకంగా మాట్లాడకండి. ఎవరు లేనప్పుడు గిట్టడం, అందరి ముందు పొగడ్డం, మాటలను రెచ్చగొడతారు. తర్వాతేమో అమాయకంగా మొహం పెడతారు. నేనా? అవును, మీరే. ఏది ఏ టైంలో మాట్లాడాలో నాకు తెలుసు గాని మీరేం సైకిల్ చేయకండి. మా బాధల్లో మీ ఉంటే మీ నసేంటండి మధ్యలో? ఏంటమ్మా అసలేం జరిగింది? ఏం లేదులే నాన్న, ఈయన గురించి మీరేం పట్టించుకోకండి. ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు. ఎందుకే అంత చిరాకు పడుతున్నావు? అసలు అల్లుడు గారు ఏమన్నారు? నా సన్నుగుడని అరుస్తున్నావు. ఆయన ఏమన్నారో ముందు అది చెప్పవే. అదే అదేం లేదులేమ్మా. అల్లుడు గారు మీరైనా చెప్పండి. మావయ్య అసలు నేనేం అనలేదు, అడగమనలేదు కూడా. సరోజే వచ్చి అబ్బా గిల్లి జోకట్టడం అంటే ఇదే. గదిలో గొణిగారు కదా, దెప్పి పొడుపు మాటలన్నీ మాట్లాడారు. ఇప్పుడేమో ఏం అరగని నంగనాచిలాగా నేనేం అనలేదు, అడగలేదు అంటూ మాట్లాడుతున్నారు. తర్వాతేమో నన్ను టార్చర్ పెడతారు. అందుకే ముందే వద్దు అన్నాను, మీరేమో ఊహు అన్నారు. ఇప్పుడు చూడండి, అమ్మా నాన్న నన్ను నిలదీసి అడుగుతున్నారు. మీరేమో శ్రీరామచంద్రుళ్లాగా ఏమీ ఎరగనట్టు కామ్గా ఉన్నారు. అక్క అసలు విషయం ఏంటో చెప్పు. ఏం లేదురా, బయట పడకూడదు, అసలేం అడగకూడదు అనుకున్నాను. కానీ మీరు బలవంతం చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. ఈయనకు ఉద్యోగం రావాలని తిరుపతిలో మొక్కు తీర్చాం కదా, అందుకు ఆ దేవుడు ఈయనకేదో దారి చూపించడానికి ఈయనకి వ్యాపారం చేయాలని బుద్ధి పుట్టించాడు. అలాగా? వ్యాపారం చేయటం మంచిదే కదమ్మా. నాన్నా, ఈయన ఫ్రెండ్ ఒకతను హోటల్ నడుపుతున్నాడు. ఆయనకు దుబాయ్లో ఏదో ఛాన్స్ వచ్చేసిందంట. హోటల్ లీజ్కి ఇవ్వాలని అనుకుంటున్నాడు. దాన్ని తీసుకుని నడుపుకోవాలనుకుంటున్నారు. అయితే ఆయనకు కొంచెం డబ్బు కట్టాలి, అది కూడా లక్షల్లో. అందుకే ఆ ఆలోచన మనకొద్దు అంటున్నాను. హోటల్ బిజినెస్ లో అల్లుడు గారికి అనుభవం లేదు కదమ్మా, ఎలా నడపగలరు? మా నాన్న అడుగుతున్నారు, చెప్పండి. మావయ్య అన్ని వ్యాపారాలు నేర్చుకునే చేస్తారా ఏమిటి? మొదలు పెడితే అదే సాగుతుంది. హోటల్ బిజినెస్ కి రుచి చాలా ముఖ్యం. రుచులు చూసి చెప్పగలగటంలో నన్ను మించిన వారు ఎవరూ లేరు మావయ్య. అందుకని హోటల్ ఫీల్డ్ నాకు కరెక్ట్ గా ఫిట్. అందుకే ఫిక్స్ అయిపోయా. గొప్పగా ఎదిగి సంపాదించి చూపిస్తాను మావయ్య. సరే బావగారు, అసలు మీ బిజినెస్ కి ఎంత అవసరం పడుతుంది? ఒక 3-4 లక్షలు అవసరం అవుతాయిరా. 3-4 లక్షలా? అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తామే? అదేనమ్మా, నాన్నగారికి వచ్చిన డబ్బు ఉంది కదా. అది సర్ది మిగతాది అప్పు తెస్తే సరిపోతుంది. ఈయన తిప్పలు ఈయన పడతారు. ఏమే సరోజా, అల్లుడికి ముందే ఈ ఆలోచన వచ్చి ఇలా అంటున్నారా, లేక డబ్బులున్నాయని ఈ ఆలోచన వచ్చిందా? ఏంటమ్మా అలా మాట్లాడతావు? ఏదో మొక్కు తీర్చాం కాబట్టి ఆ దేవుడు ఆ దారిని వెళ్లరా అని ఈయనకి ఆ ఆలోచన వచ్చేలా చేశారు. 4 రూపాయలు సంపాదించే అవకాశం వచ్చింది. కోరుకున్న వ్యాపారం కాబట్టి కష్టపడి తప్పకుండా 4 రూపాయలు సంపాదించి పైకొస్తారమ్మా. అది మీకు గౌరవం తెచ్చిపెడుతుంది.